నా పేరు డి జోగినాయుడు, యూటీఎఫ్ పొంగుటూరు మండల శాఖ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రణవేరి 2.0లో భాగంగా ఉంగుటూరు మండల 29% ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉండేటటువంటి డిఏలన్నీ ప్రకటించాలని, పిఆర్సీ కమిషన్ వెంటనే వేయాలని, డిఏ బకాయిలను రద్దు చేయాలని, మెమో నెంబర్ 57 ప్రకారంగా 2004కు ముందు అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేయాలని, అలాగే మెడికల్ రియంబర్స్మెంట్, అలాగే సిపిఎస్ రద్దు, ఇటువంటి ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా రద్దు చేయాలని ఈ యొక్క రణబేరి ద్వారా ఉంగుటూరు మండల శాఖ పక్షాన తెలియజేసుకున్నాం. వెనువెంటనే ప్రభుత్వం నిరసనకి మద్దతుగా బకాయిలన్నింటినీ విడుదల చేయాలని, మొండి బకాయిలని చెల్లించడానికి రూట్ మ్యాప్ ప్రకటించాలని కోరుతున్నాం. మరి 29% ఐఆర్ ప్రకటించాలి. అదేవిధంగా దాని తగ్గట్టుగా ఫిట్మెంట్ను కూడా మరి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఫిట్మెంట్ను కూడా ప్రకటించాలి. మరి డిఏలకి రోడ్ మ్యాప్ ప్రకటించాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న పెన్షన్ల డిఏ బకాయిలను, ఉద్యోగుల బకాయిలను కూడా తక్షణం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం మరి ఇవ్వాల్సిన ఆర్థిక బకాయిలన్నీ కూడా మరి పెండింగ్లో పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం మరి హామీలు ఇచ్చి మరి నెరవేర్చకుండా మరి హామీలు తొంగలో దొక్కింది. మరి ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఇచ్చిన హామీల ప్రకారం బకాయిలన్నీ కూడా చెల్లించాలని తెలియజేసుకుంటున్నాం.